అల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా ప్రభుత్వం మొక్కలు పంపిణీ చేస్తూ ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈ నెల 21వ తేదీన పెద్దబయలు మండలం కుంతుర్ల పంచాయతీకి చెందిన కిండలం, బొడ్డపుట్టు, కందులగుంట గ్రామాలకు మొక్కలు పంపిణీ చేయాలంటే 500 రూపాయలు ఇవ్వాల్సిందేనని కుంతుర్ల టీఏ అయిన పొట్టన్న ముందుగా 500 రూపాయలు తీసుకొని వారికి మాత్రమే కేవలం 10 కుటుంబాలకు మొక్కలు ఇచ్చారని వాపోయారు. కిండలంలో సుమారు 70 కుటుంబాలు ఉండగా డబ్బులు ఇచ్చిన 10 కుటుంబాలకు మాత్రమే మొక్కలు పంపిణీ చేశారని, మిగిలిన వారికి ఆ స్తోమత లేక మొక్కలు పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా గ్రామాలకు లేని వసూళ్లు మా గ్రామానికి మాత్రమే ఎందుకని అడుగుతున్నామన్నారు. మా పీసా కమిటీ సర్పంచ్ నేనండి. మా అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబెల్లి మండలం. మా పంచాయతీలో మా కిండల గ్రామంలో 21వ తారీఖున ఈ నెల 21వ తారీఖున మాకు ఎన్ఆర్ఈజీఎస్ తరపున సిల్వర్ అండ్ మాగని మొక్కలు ఇవ్వడం జరిగిందండి. అది కొంతమంది రైతులకు మాత్రమే ఈ మొక్కలు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే మా విలేజ్లో పనిచేసేటటువంటి అధికారి టీఏ గారు కొంతమంది దగ్గర వాళ్ళు డబ్బులు 500 రూపాయలు అడిగి వాళ్ళకి మాత్రమే పేర్లు ఇచ్చి ఈ మొక్కలు అన్నది ఇవ్వడం జరిగింది. మా ఊర్లో సుమారు 70 కుటుంబాలు ఉంటుందండి. ఈ 70 కుటుంబాల్లో కూడా ప్రతి ఇంటికి జాబ్ కార్డు కలిగి ఉన్నారు. ఆ ప్రతి కుటుంబం వాళ్ళు కూడా మొక్కలు ఉంచుకునే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా మా వాళ్ళు 500 డిమాండ్ టీఏ గారు 500 డిమాండ్ చేయడం వలన వారు ఆ సమయంలో డబ్బులు లేని కారణంగా వాళ్ళు పేరు రాసుకోకపోవడం వల్ల వాళ్ళకి మొక్కలు రాలేదు. ఇది అన్ని గ్రామాలకు కూడా ఇలా డబ్బులు తీసుకునే మొక్కలు ఇచ్చారా, లేకపోతే మా గ్రామానికే ఈ విధంగా డబ్బులు తీసుకొని మొక్కలు ఇచ్చారు అన్నది మాకు క్లియర్గా తెలియడం లేదండి. ఈ విషయం పై అధికారుల దృష్టికి తెలియజేయాలని ఈరోజు మా గ్రామస్తులతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం అయింది. మిగతా కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ విషయం వివరించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారము. నా పేరు తిమ్మూడి సింహాసనం, కిండలం గ్రామం, పెదబయలు మండలం, కుందుర్ల పంచాయతీ, అలాగే అల్లూరు జిల్లా. అంటే ఇక్కడ మేము సమావేశం పెట్టుకోవాల్సింది ఈవేళ ఏమిటంటే ఎన్ఆర్జీఎస్ మీదకి మొక్కలు ఇచ్చారండి. అది సిల్వరు ఏదో 3 మొక్కలు ఇచ్చారు. ఇందులో మా గ్రామంలో ఇంచుమించుగానే ఒక 70 కుటుంబాలు ఉందండి. అందరూ జాబ్ కార్డు పొందినటువంటి వాళ్ళే. వీళ్ళకేమో వచ్చి ఎప్పుడింత 500 రూపాయలు చెల్లిస్తేనే మేము ఈ లిస్టులో పెడతాము, వాళ్ళకే మొక్కలు వస్తుంది అనేసని మరి పై అధికారులు ఒత్తిడి వల్ల లేకపోతే మరి ఎవరి వల్ల మాకు తెలియదు. ఇందులో ఈ విధంగా 500 రూపాయలు ఇస్తేనే మాత్రం వాళ్ళకి పేర్లు రాసి పెడతాము, ఇంకా ఇవ్వకపోతే మాత్రం మేమేం చేయలేమనేసని మేటులు తర్వాత ఇలాగే టీఏలు వీళ్ళంతా కూడా మరి ఎవరు వీఆర్పీ వాళ్ళు మాట్లాడడంతో మరి ఆసక్తి ఉన్న అటువంటి వాళ్ళు 500 రూపాయలు ఉన్నవాళ్ళు, అలాగే మా గ్రామానికి ఒక 70 కుటుంబాలు ఉన్నదంటే అందులో ఒక 10-11 కుటుంబాలకి కొద్దిగా 500 రూపాయలు ఆవేలు చేతుల్లో ఉన్న వాళ్ళు ఇచ్చుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన వెంటనే లిస్ట్ పెట్టారు, వాళ్ళకి మొక్కలు వచ్చింది. మరి మిగతా కుటుంబాల వాళ్ళకి ఏ మొక్క అంటూ రాలేదు. ఈ మొక్క రాకపోవడం వలన ఓరే బాబు నాకు మొక్క వస్తే మేము సక్రమంగా పెంచుకుందాము, మరి మాకు ఎందుకు రావట్లేదు, ఆ రోజు మా దగ్గర డబ్బులు లేదనేసని ఇవ్వలేదు వాళ్ళు. మరి ఎవరి దగ్గర అడిగినా అప్పచేద్దామంటే మాకు అసలైన మరి పరిస్థితుల్లో ఈ రోజుల్లో 5 రూపాయలు లేనటువంటి విషయాల్లోనే మేము ఉన్నాము. అందుకనే ఈ విధంగా మాకు డబ్బులు లేని కారణంగా మేము ఎవరు కట్టలేదు. కట్టినట్టు ఉండాలి, మొక్కలు వచ్చింది. మరి ఇది ఎవరి వల్ల ఏంటో మాకు అర్థం కాదు. మరి ప్రభుత్వం వాళ్ళు కట్టమన్నారో లేదు అంటే మరి ఆఫీస్ నుంచి ఏ అధికారులు ఒత్తిడి వల్ల ఈ విధంగా జరిగిందో అయితే మాకైతే తెలియదు. దయచేసి ఈ విషయము మీరు అంగీకరించవలసిందిగా కోరుతున్నాము. మాకు పై అధికారులందరూ కూడాను మాకు కొద్దిగా స్పందించి మరి మిగతా వాళ్ళు కూడా మొక్కలు వచ్చేటట్లుగా ఏర్పాటు చేస్తారని కోరుతున్నాము. మళ్ళీ మేము ప్రతి ఒక్క పంచాయతీకి టచ్ చేసామండి. ఏమండి మీరు ఇలాగ డబ్బులు ఇస్తున్నారా, మీకు ఎన్ఆర్జీఎస్ మొక్కలు వచ్చే వెంటనే 500 రూపాయలు ఏమైనా కడుతున్నారా అంటే మేము ఎవరు కట్టలేదు, మాకు ఆల్రెడీ ఉచితంగా తెచ్చి దించుతున్నారని సార్ అందరూ అన్నారు. మరి వాళ్ళకందరికీ కూడాను 500 రూపాయలు అడగకపోవడము, మాకు అడగాలంటే ఇది ఏంటి కారణం? అందుకని మరి మాకు బాధ అనిపిస్తుంది. ఇదిగో నేనైతే మరి ఒక 2 ఎకరాలకి సాలరీ
కంచె పింగిసిరి కంచె వేసి అక్కడ మొక్క వేద్దామని నేను ఇంత కృషితో ఉంటే నాకు ఎవరు మొక్క ఇచ్చేవారు లేరు. నేను సొంతంగా లేపుకుందాము కొని వేసుకుందాము అంటే నా దగ్గర డబ్బులు లేదు. మరి మేము అసలు సామాన్యమైన వ్యక్తులు మేము కూల్ చేస్తేనే తప్ప మాకు డబ్బు అంటే వచ్చేటువంటి విషయం లేదు. మరి ఇలాంటప్పుడు మేము ఏ విధంగా 500 రూపాయలు మేము చెల్లించి ఆ తర్వాత ఈ మొక్కలు మేము తెచ్చుకోగలుగుతామన్నది అయితే మాకు తెలియదు. దయచేసి ఈ గవర్నమెంట్ వాళ్ళు దీనికి కొద్దిగా ఆలోచించి మాకు మరి ఫ్రీగా మీరు మొక్కలు అందించినట్లయితే మరి ఏదో ఒక విధంగా బాధపడి మా ప్లేసులకి మేము మొక్కలు లేపుకుంటాము. మరి ఇంకా డబ్బులు కట్టండి మేము మొక్కలు ఇస్తాము ఇచ్చేస్తాం అది చేస్తామంటే మా వల్ల కాదు. దయచేసి మీరు ఏం చేస్తారని అది మీ నిర్ణయం తీసుకొని మాకు అందరికీ మొక్కలు వచ్చేటట్టుగా చేస్తారని కోరుతున్నాం.